ఈరోజు ఈ వీడియోలో మీకు పనామా కెనాల్ గురించి చెప్తాను. పనామా కెనాల్ అసలు ఏం కట్టారండి. ఈ కెనాల్ గురించి తెలుసుకుంటే పిచ్చి లేసిపోతుంది. సో ముందుగా ఈ కెనాల్ కట్టడం కోసం ఎంత ఖర్చు అయిందో తెలుసుకుందాం. అదే విషయాన్ని నేను గూగుల్ మామ్ని అడిగితే ఈ నెంబర్ అయితే చూపించారనమాట. $375 మిలియన్. అంటే ఇప్పుడున్న కరెన్సీతో పోల్చుకుంటే సో $8 బిలియన్ పైన ఖర్చు అయిందని తెలుస్తుంది అనమాట. సో అంత ఖర్చు చేసి ఈ కెనాల్ కట్టారంటే మాత్రం గ్రేట్ అనే చెప్పాలి. ఇంకో విషయం ఏంటంటే అప్పట్లో ఈ కెనాల్ కట్టే టైంలో మోస్ట్ కాస్ట్లీయెస్ట్ ప్రాజెక్ట్ అయితే ఇదే అని చెప్పాలన్నమాట. సో పనామా కెనాల్ అది చాలా అంటే చాలా గ్రేట్ అని చెప్పాలి. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో తప్పకుండా మీకు నచ్చుతుంది. సో మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మీ ముందుకు వచ్చేస్తాను. సో దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు చాలా ఎంకరేజింగ్గా అనిపిస్తుంది. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ కెనాల్ కోసం ఇంత ఖర్చు ఎందుకు చేశారనే డౌట్ మీకు రావచ్చు. అయితే ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను. ఈ కెనాల్ దాటడానికి కార్గో షిప్ ఎంత టోల్ ట్యాక్స్ కడుతుందో తెలుసా? 7 కోట్లు. ఇంకా పెద్ద షిప్ అయితే ఇంకా ఎక్కువ కడుతుంది. ఎందుకంటే ఈ కెనాల్కి అంత డిమాండ్ ఉంది. మీకు ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం చెప్పనా? ఈ కెనాల్ దాటాలంటే కార్గో షిప్ని 90 అడుగులు పైకి లేపాలి. ఒక్కసారి ఈ షిప్ని చూడండి. ఇంత పెద్ద షిప్ని 90 అడుగుల పైకి ఎలా లేపుతారు? ఇదేమైనా కార్ అనుకుంటున్నారా? నిజంగా ఈ కెనాల్ క్రేజీ అనే చెప్పాలి. ఇప్పుడు ఈ కెనాల్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. పనామా కెనాల్ అనేది అట్లాంటిక్ మరియు పసిఫిక్ మహాసముద్రాలను కలిపే ఒక ఆర్టిఫిషియల్ జలమార్గం. పనామా కెనాల్ ప్రాజెక్ట్ని విజయవంతంగా పూర్తి చేయడానికి అమెరికన్లు ఎన్నో అద్భుతమైన యంత్రాలను కనిపెట్టారు. అయితే ప్రశ్న ఏంటంటే, ఈ కాలువ ప్రాజెక్ట్ ఎందుకు అంత ముఖ్యమైనది? అట్లాంటిక్ మరియు పసిఫిక్ మహాసముద్రాల నీటిని కనెక్ట్ చేస్తూ ఓడల ప్రయాణం 20,000 కిలోమీటర్ల వరకు తగ్గుతుందంట. లేకపోతే షిప్స్ సౌత్ అమెరికా చుట్టూ తిరిగి వెళ్ళి అంటే 20,000 కిలోమీటర్లు ఎక్కువ వెళ్ళాలి. దానివల్ల చాలా టైం వేస్ట్ మరియు ఆ రూట్లో వెళ్ళడం వాళ్ళకి షిప్స్కి చాలా డేంజర్ కూడా. అసలు పనామా కెనాల్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు? పనామా కెనాల్ని 15th సెంచరీలో కట్టాలనుకున్నారు, కానీ అప్పుడు వాళ్ళ వల్ల కాలేదు. తర్వాత చాలా ఇయర్స్ గడిచిపోయింది, కానీ పనామా కెనాల్ కట్టడానికి ఎవరూ ముందుకు రాలేదు. అదే సమయంలో ఈజిప్ట్లో సూయజ్ కెనాల్ కట్టారు. ఈ సూయజ్ కెనాల్ కట్టడానికి కూడా చాలా కష్టపడ్డారు, కానీ ఫైనల్గా ఫినిష్ చేశారు. ఆ నమ్మకంతోనే 19th సెంచరీలో పనామా కెనాల్ కట్టడానికి ఫ్రెంచ్ వారు ముందుకొచ్చారు. కెనాల్ వర్క్ స్టార్ట్ చేశారు. అయితే ఫ్రెంచ్ వారు ఈ కెనాల్ని కట్టడంలో ఘోరంగా ఓడిపోయారు. ఎందుకంటే వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ కట్టే సమయంలో చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. కొండ చర్యలు విరిగిపడడం, కొండపోత వర్షం మరియు హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. సో దాంతో వాళ్ళు పనామా కెనాల్ ప్రాజెక్ట్ని ఫినిష్ చేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. సో ఫ్రెంచ్ వారు ఆ కెనాల్ కట్టే సమయంలో ఏంటంటే భూమిని తొలగించడానికి దాదాపు 8 ఏళ్ళు పట్టింది మరియు దాదాపు 22,000 మంది చనిపోయారని కూడా తెలుస్తుంది అనమాట. సో ఫలితంగా ఈ ప్రాజెక్ట్ని స్టాప్ చేశారు. అయితే కొన్ని ఇయర్స్కి అమెరికన్లో ఒక అద్భుతమైన ఆలోచనతో ముందుకొచ్చారు. 1904లో ఫ్రెంచ్ కంపెనీ ఆస్తులు కొనుగోలు చేసి ఆ తర్వాత అమెరికన్లో ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు. చీఫ్ ఇంజనీర్గా జాన్ ఎఫ్ స్టీవెన్స్ మరియు కర్నల్ జార్జ్ డబ్ల్యూ గోథల్స్ నాయకత్వంలో యుఎస్ఏ సాంకేతిక మరియు హెల్త్ ప్రాబ్లమ్స్ దాటి ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకొని వెళ్ళారు. అమెరికన్లకు కూడా చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. మెయిన్గా దోమల వల్ల వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ. మలేరియా మరియు ఎల్లో ఫీవర్ వాళ్ళకి బాగా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసాయని చెప్పాలి. కానీ వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకొని ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకొని వెళ్ళారు. అయితే ఫ్రెంచ్ కంపెనీ చేసిన మిస్టేక్స్ అమెరికన్లు చేయలేదు. ఫ్రెంచ్ వారు అక్కడ ఉన్న ల్యాండ్ని మొత్తం కట్ చేయాలని అనుకున్నారు, కానీ అది చాలా కష్టమని వాళ్ళకి తెలిసింది. అయితే ఆ తర్వాత వచ్చిన అమెరికన్లు ఏం చేశారంటే ఆ ఏరియాలో ఒక ల్యాండ్ మొత్తం కట్ చేయకుండా పైన కొంచెం కట్ చేసి అక్కడ ఒక ఆర్టిఫిషియల్ లేక్ని క్రియేట్ చేశారు. ఆ లేక్ పేరే గటున్ లేక్. పనామా రీజియన్లో ఎప్పుడు రైన్ పడుతూ ఉంటుంది. ఆ చుట్టూ ఉన్న మౌంటైన్స్ నుంచి వచ్చే రైన్ వాటర్ని ఆ లేక్కి పంప్ చేశారు. అలా 33 కిలోమీటర్ల ఆర్టిఫిషియల్ లేక్ని క్రియేట్ చేశారు. లేక్ అయితే క్రియేట్ చేశారు, కానీ ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం ఏంటంటే గటున్ లేక్ సీ లెవెల్ నుంచి 85 అడుగుల ఎత్తులో ఉంటుంది. కొన్ని వేల టన్స్ ఉన్న షిప్ని పైకి ఎలా తీసుకురావాలనే ప్రాబ్లం అయితే వచ్చింది. ఆ ప్రాబ్లం గురించి ఆలోచిస్తున్న వాళ్ళకి ఒక థాట్ వచ్చింది. ఏంటంటే ఏదైనా తేలే వస్తువు వాటర్లో ఉంటే ఆ సమయంలో వాటర్ లెవెల్ పెంచితే ఆ వస్తువు కూడా పైకి లేస్తుంది కదా. అదే ఆలోచన తీసుకొని వర్క్ స్టార్ట్ చేశారు. అందుకోసం గటున్ లేక్కి ఇరువైపులా కొన్ని లాక్స్ కట్టారు. ఆ లాక్స్ ఛాంబర్స్ లాగా ఉంటాయి. సో ఇప్పుడు అట్లాంటిక్ ఓషన్ నుంచి వచ్చే కార్గో షిప్ ఫస్ట్ ఒక లాక్లోకి వెళ్ళిన తర్వాత ఆ లాక్ని క్లోజ్ చేస్తారు. తర్వాత సెకండ్ లాక్లో ఉన్న వాటర్ని షిప్ లాక్లోకి పంప్ చేస్తారు. అలా వాటర్ సెకండ్ లాక్లో ఉన్న వాటర్ లెవెల్కి ఈక్వల్గా వచ్చిన తర్వాత గేట్ ఓపెన్ చేసి షిప్ని సెకండ్ లాక్లోకి సెండ్ చేస్తారు. ఆ తర్వాత థర్డ్ లాక్లో ఉన్న వాటర్ని సేమ్ సెకండ్ లాక్లోకి పంప్ చేసి ఈక్వల్ చేస్తారు. ఆ తర్వాత షిప్ థర్డ్ లాక్లోకి వెళ్తుంది. ఆ తర్వాత ఏం చేస్తారంటే థర్డ్ లాక్లో ఉన్న వాటర్ని పంప్ చేసి గటున్ లేక్కి ఈక్వల్గా ఇచ్చిన తర్వాత
గేట్ ఓపెన్ చేసి షిప్ని లేక్లోకి పంపిస్తారు. ఆ షిప్ గతంలోకి వెళ్ళిన తర్వాత 33 కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత సేమ్ ప్రాసెస్ మళ్ళీ రిపీట్ చేసి లాక్స్లో ఉన్న వాటర్ లెవెల్ని తగ్గిస్తూ షిప్ని పసిఫిక్ ఓషన్లోకి పంపిస్తారు. ఒక్క మాటలో ఈ కెనాల్ గురించి చెప్పాలంటే అద్భుతమనే చెప్పాలి. ప్రపంచంలో 8th వండర్ ఈ కెనాల్ అనే చెప్పాలి. పనామా కెనాల్ కట్టిన తర్వాత 1919 వరకు మెయింటెనెన్స్ అంతా అమెరికన్లే చూసుకునేవాళ్ళు. ఆ తర్వాత పనామా దేశానికి అప్పగించింది అమెరికా. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మళ్ళీ ఆ పనామా కెనాల్ని అమెరికా వాళ్ళు స్వాధీనం చేసుకోవాలని అనుకుంటున్నారంట. సో రీసెంట్గా ట్రంప్ మళ్ళీ గెలిచారు కదా, సో ఆయన ఏమంటున్నాడంటే పక్కాగా ఆ పనామా కెనాల్ని మనమే మెయింటెనెన్స్ చేస్తామని చెప్తే మొన్న రీసెంట్గా ఒక న్యూస్ అయితే అప్డేట్ ఇచ్చారనమాట. సో మళ్ళీ వాళ్ళు తీసుకుంటారా లేదా అని చెప్పి వెయిట్ చేసి చూడాలి. అయితే మీరేమనుకుంటున్నారు కూడా కామెంట్ చేసి చెప్పండి. పూర్తిగా షిప్పింగ్ ఇండస్ట్రీ మీద ఆధారపడిన దేశంగా పనామా నిలిచింది. పనామా కెనాల్ గుండా ప్రయాణించే అన్ని నౌకల ద్వారా సుమారుగా కొన్ని $1 మిలియన్ ఆదాయం లభిస్తుంది. ఈ పనామా కెనాల్ ద్వారా సుమారు 14,000 మందికి పైగా ఉపాధి లభించింది. ఇందులో 5,000 మంది వరకు పనామా దేశానికి చెందిన వారే ఉన్నారు. ప్రస్తుతం షిప్పింగ్ రవాణా ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతుంది. ఈ కారణంగా షిప్ రూపం కూడా మారుతుంది. అందుకోసం పనామా దేశం పనామా కెనాల్ని న్యూ షిప్స్ కోసం ఎక్స్పాండ్ చేసింది. అందుకోసం 2007లో వర్క్ స్టార్ట్ చేసి కొన్ని రోజుల ముందే వర్క్ అయితే ఫినిష్ చేశారనమాట. పనామా కెనాల్లో లాస్ట్ ఇయర్ సుమారుగా 13,000 నుండి 14,000 వరకు నౌకలు అయితే ప్రయాణించాయి. అదేవిధంగా 1940 నుండి కొన్ని కోట్ల నౌకలు ఈ పనామా కెనాల్ గుండా ప్రయాణించాయని తెలుస్తుంది. ఒక 2010లోనే 10 లక్షల నౌకలు ఈ కాలువ గుండా ప్రయాణించాయంట. పోటీ అనేది ఎలాంటి వాటికైనా సర్వసాధారణమే. అలాగే పనామా కెనాల్కి కూడా పోటీ తయారైంది. సో చైనా ఒకసారి ఏంటంటే ఈ పనామా కెనాల్ తరహాలోనే ఒక పెద్ద కెనాల్ కట్టాలని చెప్పి వాళ్ళు కూడా భావించారు. సో 2013లో అయితే దానికోసం ట్రై చేశారు. బట్ అయితే పనామా కెనాల్లో ఒకవేళ ఆ కాలం వస్తే పనామా కెనాల్లో కొంచెం నౌకలు తగ్గచ్చు అని చెప్పి కూడా అవకాశం ఉంది. బట్ ఎందుకు మరి ఆ ప్రాజెక్ట్ ఇంకా దాని గురించి బయటికి ఆ న్యూస్ అయితే రావట్లేదు. మరి అది ఆగిపోయిందో లేదో కూడా తెలియాల్సి ఉంది. ఇంకా పనామా కెనాల్ గురించి చూస్తే అప్పుడప్పుడు కాలువకి ఇరువైపులో ఉన్న మట్టి జారి కాలువలో పడడం, మేనేజ్మెంట్ పనులు మరియు ప్రమాదాలు మినహాయిస్తే పనామా కెనాల్లో 24 గంటలు తెరిచే ఉంటుంది. ఏడాదిలో అన్ని రోజులు కూడా కంటిన్యూగా షిప్స్ ఎంట్రీ ఉంటుందన్నమాట. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సుమారు 160 దేశాలకు సంబంధించి ఈ పనామా కెనాల్తో సంబంధాలు ఉన్నాయి. పనామా కెనాల్ నుంచి షిప్స్ వెళ్ళాలంటే టోల్ ట్యాక్స్ కట్టాలి. అది షిప్లో ఉండే కంటైనర్స్ బట్టి ఉంటుంది. సో ఈ కెనాల్ అయితే చాలా అంటే చాలా అద్భుతం అనే చెప్పాలి. అయితే ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించిందో కూడా కింద కామెంట్ చేయండి. అలాగే పనామా కెనాల్ లాంటి మరో కెనాల్ని బిల్డ్ చేస్తారా లేదనే దాని గురించి కూడా కామెంట్ చేసి చెప్పండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను.